ఇప్పుడు అమెరికా వెనిజులా అధ్యక్షుడిని ఎందుకని అరెస్ట్ చేసింది? డ్రగ్స్‌ని నడిపిస్తున్నాడు. డ్రగ్స్ రాకెట్ నడిపిస్తున్నాడు. అక్కడి నుంచి డ్రగ్స్‌ని అమెరికాలోకి తీసుకొస్తున్నారు అన్నది. ఇప్పుడు వెనిజులాకి సంబంధించిన ఇంటెలిజెన్స్ చీఫ్ యుజో కార్వజల్ తాజాగా అమెరికా కస్టడీలో ఉండి ఒప్పుకున్నాడు. ఇందుకు గాను స్మార్ట్ మెట్రిక్ ఫ్రాడ్ జరిగింది అంటూ దాంట్లో సిఐఏ వాళ్ళు పాత్రధారులుగా ఉన్నారు. అమెరికన్ సెనేటర్లు పాత్రధారులుగా ఉన్నారు. నార్కో ఏవైతే ఈ మత్తు పదార్థాల వెనకాలన అక్కడ రవాణా వెనకాల వీళ్ళందరూ ఉన్నారంటూ పేర్లతో సహా ఇచ్చాడు. నేను నిన్ననే ఆ లిస్టు కూడా ప్రొడ్యూస్ చేశా. ఎవరెవరు వాళ్ళు బయటపెట్టినటువంటి పేర్లన్నీ. వాళ్ళందరినీ ఇప్పుడు అరెస్ట్ చేస్తుందా? వాళ్ళందరినీ మదురో కేసులో నిందితులుగా అమెరికా చూపెడుతుందా? లేదా కేవలం మదురోని నేరస్తుడిగా చూపించి తమ వాళ్ళందరినీ కాపాడుతుందా అన్నది ఇప్పుడు తేలాల్సిన అంశం.